హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ కుమారి సురభి రేవతి రాసిన నేతిగారెలు అనే కథ. అనగా అనగా ఒక ఊళ్ళో ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. ఒకనాడు బ్రాహ్మణుని బావమరిది అతని భార్య చుట్టపు చూపుగా వచ్చారు. మీ అన్నయ్య వదిన రాక రాక వచ్చారు, వాళ్లకు ఏదైనా మంచి పిండి వంట చెయ్యి అన్నాడు బ్రాహ్మణుడు తన భార్యతో. మా అన్నయ్యకు నేతిగారెలంటే చాలా ఇష్టం, కానీ మన ఇంట్లో నేతిగారెలు చేసుకున్నామంటే సువాసన కొట్టి ఎరిగిన వాళ్ళంతా వచ్చి పడతారు. శ్రమ, డబ్బు ఖర్చు తప్ప చివరకు తినటానికి మనకి ఏమీ మిగలదు అంది బ్రాహ్మణుడి భార్య. ఆ మాట మీద బ్రాహ్మణుడు ఒక ఆలోచన చేశాడు. పట్టపగలు నేతిగారెలు వండితే తన భార్య అన్నంత పని జరుగుతుంది. అంచేత బ్రాహ్మణ దంపతులు ఊరికి పోతున్నామని నలుగురికి చెప్పి తలవాకిలికి తాళం పెట్టి ఊరి బయటికి వెళ్ళినట్టు వెళ్ళి రాత్రి పొద్దుపోగానే తిరిగి వచ్చి రహస్యంగా దొడ్డిదారిన ఇంట ప్రవేశించారు. బ్రాహ్మణుడి భార్య నేతిగారెలు వండడం ఆరంభించింది. నేతిగారెల వాసన ఎవరికో తగలనే తగిలింది. అర్ధరాత్రి వేళ ఈ నేతిగారెల వాసన ఏమిటా అనుకుని వాడు తన ఇంట్లో నుండి బయటకి వచ్చేటప్పటికి ఎదురుగా ఉన్న బ్రాహ్మణుడి ఇంటి నుండి వాసన వస్తున్నట్టు తెలిసిపోయింది. బ్రాహ్మణుడు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఇంటి నుండేమో నేతిగారెల వాసన వస్తోంది. ఈ వింత అర్థం కాక వాడు పోయి 10 మందికి చెప్పి వచ్చాడు. బ్రాహ్మణుడి ఇంటి ముందు పెద్ద గుంపు తయారైంది. లోపల నుండి నేతిగారెల వాసన రావడమే కాకుండా గాజుల శబ్దం కూడా వినొస్తోంది. దీనంతూ తేల్చుకోవాలని కొందరు తలుపు మీద దబదబా బాదుతూ, ఎవరు లోపల, నిజం చెప్పండి, లేకపోతే డొక్క చీరేస్తాం అని కేకలు పెట్టారు. ఈ కేకలకు లోపలి వాళ్ళు వణికిపోయారు. అస్సలే పల్లెటూరు, గోరంతా ఉంటే అక్కడి వాళ్ళు కొండంత చేస్తారు. ఇప్పుడు ఎలారా భగవంతుడా, ఏదో ఒకటి చేయకపోతే తలుపులు బద్దలు కొట్టేస్తారు. విధవ నీతిగారెల మూనాన మన ఇంట్లో మనమే దొంగలమైపోయాం అంటూ బ్రాహ్మణుడి భార్య విలవిలలాడసాగింది. అప్పుడు బ్రాహ్మణుడి బావమరిది అతని భార్య ఒక ఉపాయం ఆలోచించారు. ముందు ఇద్దరు ఆడవాళ్లు తలుపు దగ్గరికి వెళ్లి గాజులు గలగలలాడించారు. ఆ వెంటనే బయటి కలకలం నిలిచిపోయింది. బయటి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఆలకిస్తున్నారు. వాళ్లకు ఇదేదో వింతగా తోచింది. బ్రాహ్మణుని బావమరిది భార్య, స్వామి, మహాలక్ష్మినైన నాకు ఈ బ్రాహ్మణుడి ఇల్లు చాలడం లేదు. వైకుంఠం నుండి వచ్చినాక సరైన స్థానమే కుదరలేదు. ఈ అసౌకర్యాన్ని భరించలేను అంది. దానికి ఆమె భర్త, అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటావు దేవి అని అడిగాడు. ఈ ఊరి పెద్దకాపు వెంకయ్య ఇంటికి వెళ్దాం, ఆయన ఇల్లు బాగుంటుంది అంది భార్య. అలాగే చేద్దాం దేవి, అంతా నీ ఇష్టం. ఆ వెంకయ్య మనకెంతో భక్తుడు కదా అన్నాడు భర్త. ఈ సంభాషణంతా బయట ఉన్న జనం విన్నారు. వారిలో పెద్దకాపు వెంకయ్య కూడా ఉన్నాడు. ఆయన వెంట ఉన్న జనము లక్ష్మీదేవిని కళ్ళారా చూడాలని వెంకయ్య ఇంటికి పరుగు తీశారు. వెంకయ్య హడావిడి, జనాల హడావిడి చూసి వెంకయ్య భార్య ఆశ్చర్యపడింది. సంగతంతా విన్నాక ఆవిడ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఆమె వెంటనే ఇల్లు అలికించి ముగ్గులు వేయించింది. పక్క ఊరి నుండి పురోహితుడు వచ్చి ఘనంగా లక్ష్మీ పూజ చేసి సంభావన పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఉండే జనమంతా మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని చూస్తూ వెంకయ్య ఇంటి వద్దనే ఉన్నారు. అందరికీ వెంకయ్య భార్య పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనాలు పెట్టింది. ఎంత చూసినా ఎవరికీ మహాలక్ష్మి దర్శనం కాలేదు. ఈ లోపల బ్రాహ్మణ దంపతులు తమ ఇంటి నుండి బయటపడి హడావుడి తగ్గిపోయే సమయానికి అప్పుడే పొరుగురు నుండి తిరిగి వస్తున్నట్టుగా నటిస్తూ తమ ఇల్లు చేరుకున్నారు. వెంకయ్య, ఆయన భార్య మటుకు లక్ష్మీదేవి అదృశ్యంగా వచ్చి తమ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుందని హాయిగా ఆనందంగా ఉన్నారు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.